మీరు చెబుతున్నట్టుగానే కొంతమంది ఇలా చెత్తరాతలు రాస్తూ ఉంటారు. వీళ్ళు సైకాలజీ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతాయి కొన్ని. రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఆర్టిస్టులు చేస్తున్న తప్పుల వలన ఒక రకంగా ఆర్టిస్టులు అంటే చిన్న చూపు వచ్చింది అనుకోవచ్చా? నేను ఫస్ట్ మీ క్వశ్చన్ని మానండి. ఎవరు చెప్పారు ఆర్టిస్టులకి జనరల్గా అలా మీరు ఎలా అడగగలరు? ఆర్టిస్ట్ అంటే చిన్న చూపు అని ఎలా చెప్పగలరు మీరు? లేదు లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడ దేవుడు లాంటి చూసే ఆర్టిస్టులు పుట్టే భూమి ఇది. 100%. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఆర్టిస్ట్ అంటే మీరు ఇప్పుడు ఇది ఇలాంటి తప్పే ఆయన చేశారు, ఇలాంటి తప్పే వాళ్ళు యాక్చువల్గా ఇందాక మీరు మాట అన్నారు, ఏ ఫీల్డ్ అయినా సరే ఎక్కడైనా సరే అవినీతి ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎనీవేర్ ఎక్కడ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అలాగే మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచివారు ఎక్కువ ఉంటారు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా 100లో ఒక 70-80% మంది చాలా మంచి వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. కానీ ఒక 10% 20% చెడ్డ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్లో కొంతమంది మీడియాకి కానీ పోలీసులకు కానీ దొరికిన కేసులు కొన్ని ఉన్నాయి. ఒప్పుకుంటారు కదా? నాకు అలా టెల్ మీ హూ, పేర్లు చెప్తే బాగోదు. కొంతమంది హీరోయిన్స్ అంటే సీనియర్ ఆర్టిస్టులు అయ్యి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీడియాకి పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్ జరగబట్టే ఒక ఆర్టిస్ట్ అంటే సినిమాలో అయితే అలాగే చేస్తారో బయట కూడా అలాగే చేస్తారనే బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది అనుకోవచ్చా? అలాగే ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా? ఇది ఏ లాజిక్ అండి? ఇది సినిమాలో అమ్మోరుగా నటించే వాళ్ళ దగ్గర గుడి కట్టి మీరు మొక్కుకుంటారా ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఓకే, ఎవరో ఒకరు మీరు చెప్పినట్టు ఎవరో ఒకరు ఒక నటి న్యూస్లో హెడ్లైన్స్లో వచ్చింది అంటే అందరూ అలాగే అని అనుకుంటారా? అంటే అమ్మోరుగా నటించే ఎవరో ఒక నటి అమ్మోరుగా నటించింది కదా అంటే అన్ని నటీలు ఇప్పుడు గుడిలోనే ఉండాలి కదా, అది ఎందుకు చేయలేదు? వాట్ ఆర్ యూ సేయింగ్? మంచి అనేది తొందరగా వెళ్ళదు. యాక్ట్రెసెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ కలెక్టర్, కాప్స్. విజయశాంతి గారు అయితే కాప్ అన్ని అసలు లైఫ్లో కూడా కాప్ యూనిఫామ్లోనే తిరుగుతూ ఉంటారు అని నేనే ఒక పూటలో నమ్మాను. షీఈస్ మోర్ కాప్ దెన్ ఎనీ కాప్. లేడీ కాప్ అయితే విజయశాంతి గారు లాగా ఉంటారా అంటాం కదా. సో దెర్ ఆర్ సో మెనీ లాయర్స్, ఆల్ రోల్స్ యాక్ట్రెసెస్ విల్ ప్లే. దాంట్లో ప్లే చెయ్యని ఒక రోల్ని రియల్ లైఫ్లో చేశారంటే అది డిఫరెన్స్ మీకే తెలియాలి కదా. యూ కాంట్ ఆస్క్ సచ్ అబ్సర్డ్ క్వశ్చన్స్. జనాలు అలా నమ్మలేరు, మీరు వాళ్ళు నమ్ముతున్నారా అని జనాలు పైగా ఈ బ్లేమ్ పెట్టకండి. మీకు అడగాలి అని చెప్పండి, నేను చెప్తా. లేదు రియల్ ఇన్సిడెంట్ జరిగింది కానీ జనాలు ఏం నమ్మలేరు. జనాలు అలా నమ్మితే అందరినీ ఇప్పుడు మొక్కుకోవాలి, జనాలు మొక్కుకోలేరు. అందరూ కోర్టుకు వెళ్తే లాయర్ అయితే శారద గారు దగ్గర జయసుధా గారు దగ్గర వచ్చి లీగల్ కేస్ ఫీజు ఇవ్వలేదు. కాప్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇళ్ళ దగ్గర వెళ్ళట్లేదు. అంటే ఇది మాత్రం జనాలు నమ్ముతారంటే నేను నమ్మను.